నమస్తే, హిట్ టీవీకి స్వాగతం. నేను శ్రీనివాస్. పొలిటికల్ టాక్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం అటు టీడీపీ జనసేన కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎటువంటి స్థానాల్లో పోటీ చేయబోతుంది? ఆ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ ఆధారితంగా పోటీ చేయబోతుందా? పొత్తు ధర్మాన్ని భారతీయ జనతా పార్టీ పాటిస్తుందా? అనేక అంశాలను భారతీయ జనతా పార్టీ నాయకులు శరణాల మాలతీరాణి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. 100% నిధులు జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ నిర్మాణ బాధ్యత గతంలో తెలుగుదేశం నుంచి ఉన్న సీఎం గారు, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన సీఎం గారు తీసుకున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆ కన్స్ట్రక్షన్, ఆ డిపిఆర్ ఇవ్వటం, దాని నుంచి నిధులు తీసుకోవడం జరుగుతుంది. కానీ చిత్తశుద్ధితో ఇక్కడ నిర్మాణానికి వీళ్ళు ప్రత్యేకమైన కృషి చేయలేదనే చెప్పుకోవాలి తప్ప, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పోలవరానికి సంసిద్ధంగా ఉంది. వాళ్ళ హ్యాండ్స్లో మరి మీరు విలీన మండలాలు అన్నారు, అవన్నీ కూడా చేశారు. అలాగే ఇక్కడ మరి గత ప్రభుత్వంలో 2-3 కాంట్రాక్టులు మారారు, ఇక్కడికి వచ్చాక ఇంకా 3 కాంట్రాక్టులు మారారు. ఎవరికి కూడా దీని మీద చిత్తశుద్ధి లేదనేది మేమైతే భావిస్తాం. మేడం, అంటే క్షేత్రస్థాయిలో ఒక చిన్న మీమాంస ఉందండి. నెగ్గిన పార్టీ అయినా ఓడిన పార్టీ అయినా ఏ ఎంపీ అయినా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గుర్తుతో నెగ్గకపోవచ్చు, కానీ 25 మంది మీకే ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా రాష్ట్రానికి చేయాల్సిన అవసరం లేదనుకుంటారా? ఇప్పుడు ఎవరైనా నోరు తెరిచి మాకు ఇది కావాలన్నప్పుడు సాధించుకునే దిశగా ఖచ్చితంగా ఉండాలి. మరి 25 మంది ఎంపీలు ఉన్నా కూడా మాకు ఇది కావాలని డిమాండ్ చేసిన పరిస్థితి అయితే రాలేదు. ఏదైతే అభివృద్ధి జరిగిందో అది కేంద్ర ప్రభుత్వం గుర్తించి చేసిన అభివృద్ధిగానే మేమైతే చెప్తున్నాము. ఇక్కడ ఎంపీలుగా వాళ్ళు అడగటంలో ఫెయిల్ అయ్యారు తప్ప ఇచ్చే విధానంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ దేశంలో మారుమూల ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉంది, మోడీ గారు ఉన్నారు. సపోజ్ లేహ్ ప్రాంతం 13,800 ఎత్తున్న ఎత్తున్న ఆ ఏరియాలో ఇప్పటి వరకు మంచును కరగబెట్టుకొని నీళ్లు తాగిన పరిస్థితే. ఇంచుమించుగా 380 కిలోమీటర్లు అద్భుతమైన పైప్ లైన్ వేసి, అది కూడా మంచు గడ్డగట్టుకొని ఇన్సులేటెడ్ పైప్ లైన్స్ వేసి మరి అక్కడ స్వచ్ఛమైన నీరుని ఇంటింటికి ఇస్తున్నారంటే మోడీ గారు ఎక్కడ వివక్షత లేదు. గెలిచిన ఎంపీలు అడగటంలోనే ఈ ప్రాబ్లం ఉందనేది మేము భావిస్తాం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ప్రత్యామ్నాయం కాలేకపోతుంది? అటు ప్రాంతీయ పార్టీలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, కానీ భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమైనట్టు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే మీరు పూర్తి స్థాయి పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదంటారా? యాక్చువల్గా సంస్థాగతంగా 2014 తర్వాత శరవేగంతో నిర్మాణాలు అయినాయండి. సపోజ్ మా ముంగుటూరు నియోజకవర్గం తీసుకున్నాం. మేము 213 పోలింగ్ బూత్తుల్లోనూ సంస్థాగతంగా నిర్మాణం పటిష్టంగా ఉంది. అలాగే ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ తాయిలాలు, లాలూచీలు, బెదిరింపులు అనేక కారణాలు పనిచేస్తున్నాయి పూర్తి స్థాయిలో బయటికి రావడానికి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వ ప్రారంగా వీళ్ళు బయటకు వచ్చినా రాకపోయినా ప్రజలకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు ఇవన్నీ కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే, వెల్నెస్ సెంటర్స్ 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి. మరి కానీ అవి ఓపెనింగ్లు అక్కడ కనీసం మోడీ గారి పటం కూడా ఉండట్లేదు. సామాన్య ప్రజలు మోడీ గారు అంటేనో కమలం అంటేనో భారతీయ జనతా పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చి అధికార పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేక అంతకంతకీ 1కి 2 నుంచి 3 ప్రాంతీయ పార్టీలు అయిపోయినప్పుడు మరి ఎంతో కొంత ఆ ఇబ్బంది మేము పడుతున్నాం. అలాగే మీడియా సపోర్ట్ కూడా మాకు పెద్దగా లేదనేదే మేము భావిస్తున్నాం. అసలు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి మీడియా సపోర్ట్ లేదంటే అసలు మేడం అంతటి ప్రధానంగా చూసుకుని ఆంధ్రప్రదేశ్ సంబంధించి పొత్తుల వ్యవహారం నడుస్తుంది. పొత్తుల వ్యవహారంలో మీరు ఉంగుటూరు సీట్ ఆశిస్తున్నారు. ఉంగుటూరు గురించి సంబంధించి మీకు ప్రాంతీయంగా ఉంగుటూరులో ఉన్న సమస్యలు అవగాహన ఉన్నాయా? అసలు మీకు ఉన్న సమస్యలు మరి ఇంచుమించుగా 95లో నేను ఉంగుటూరు వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. 95 నుంచి మరి పూర్తిగా మేము తిరిగితే ఉంగుటూరులోనే తిరిగాం. పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో ఏ ఇబ్బంది అన్నీ కూడా మాకు అవగాహన ఉన్నాయి. ఇప్పుడు అవగాహన అనేది ఉండటం ఒక ఎత్తు, ఎంతవరకు అమలవుతున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక ఎత్తు అయితే, ఒక గృహిణిగా మేము ఇంటిని ఎంత బాగా చూసుకుంటామో బాధ్యత చూసుకుంటే నియోజకవర్గాన్ని కూడా అంతకుమించి ఎక్కువగా టైం ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంతవరకు చేయగలం అంతవరకు చేయటమే కాదు, పర్సనల్గా కూడా అక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా కొన్ని గ్రామాల్లో తాగునీరు చాలా ఇబ్బంది ఉంది. పసరికెళ్తాను ప్రధానంగా అదే మేడం తాగునీరు అంటే చెప్పాను. కొల్లేరు సంబంధించి మీ ఉంగుటూరు నియోజకవర్గంలోనే 2 మండలాలు పూర్తిగా కొల్లేరు ఆధారిత ప్రాంతం. అవును. గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మీకు మిత్రపక్షము శత్రుపక్షం అయినా కూడా మీకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలే రాష్ట్రంలో ఉన్నాయి. కొల్లేరులో మంచినీటి సమస్యను ఇప్పటివరకు పరిష్కరించలేదు. మరి ఇప్పుడు మేము చెప్పేది అదేనండి. మేము జలజీవన్ మిషన్ ద్వారా అనేక లక్షలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఇస్తున్నాం.
మరి ప్రాజెక్టు ద్వారా నీటి కుళాయిలకి ప్రతి ఇంటికి. అది నిర్మాణ దశలోనే ఇంకా ఉండటం, ఎవరో కూడా టెండర్లు వేయలేదని అంటాం. మేము వికసిత భారత్కి వెళ్ళినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే ప్రాజెక్టు శాంక్షన్ అయ్యింది కానీ అమలుకి ఇంకా నోచుకోలేదు. కారణం టెండర్స్కి ఎక్కువ మంది రావట్లేదు, అసలు ఎవరో రావట్లేదు, ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, అది ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. ఇటువంటి కథలు వస్తున్నాయి. మరి వడ్డించడానికి మోడీ గారు సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ అది ఇంప్లిమెంట్ చేసే విషయంలోనే చిత్తశుద్ధి లోపించడం వల్ల ఈ ఇబ్బంది జరుగుతుంది. అవేమి జరగకూడదంటే ఈసారి భారతీయ జనతా పార్టీగా మేము ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఈసారి బరిలో దిగితే మేము ఇవన్నీ కూడా సరిచేయగలమనేది భావిస్తున్నాం. మీరు కేంద్రంలో మరొకసారి, ఆంధ్రలో ఒకసారి నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఎస్, మీరు అంటే భారతీయ జనతా పార్టీగా ఉంగుటూరు వంటి రూరల్ ప్రాంతంలో, గ్రామీణ పూర్తి నేపథ్యం ఉన్న ప్రాంతం నుంచి ఓటు అభ్యర్థిస్తే ప్రజల నుంచి ఓటు అభ్యర్థన ఎలా ఉంది, అసలు మీరు ఓటు వేయించుకోగలుగుతారా ప్రజలతో? 100% వేయించుకోగలుగుతామండి. మేము చేసిన అభివృద్ధే మాకు ఏకైక బలం. మేము నిష్పక్షపాతంగా ఎక్కడ ప్రలోభ పెట్టకుండా ఓటర్ దగ్గరికి మేము వెళ్ళే అంత గొప్ప నమ్మకం, అవకాశం కూడా మాకున్నాయి. రూరల్లో హార్టికల్చర్ ఉంది, ఇక్కడ యాక్వాకల్చర్ ఉంది, అలాగే అగ్రికల్చర్ ఉంది. ఆ మూడు కూడా ఇప్పుడు వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతతోనే ముందుకెళ్తున్నాయి తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి లేదు. ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కూడా పూర్తిగా వెళ్ళకుండా రాష్ట్ర ప్రభుత్వం అవరోధాలు అనేక ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకి, రైతులకి, మహిళలకి పూర్తి స్థాయిలో అవగతమైంది కాబట్టి మేము చాలా ధైర్యంగా వెళ్తున్నాం. ప్రజల సపోర్టు అన్నీ కూడా మాకైతే చాలా మెండుగా ఉందనేది కూడా మేము భావిస్తున్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని